హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీతక్క వ్లాగ్స్. అందరూ మొన్న వీడియో అయితే చాలా చాలా బాగా పోయింది. మనం ఇక్కడ కొత్త కిచెన్ పెట్టినాం కదా, అసలు కామెంట్స్ అన్నీ అందరు యూట్యూబ్లో చేయమంటే అందరు ఎట్లా చేసిర్రు తెలుసా, వాట్సాప్కి చేసిర్రు, పర్సనల్గా కాల్ చేసిర్రు మా చుట్టాలందరూ. అసలు నేను షాక్ అయిపోయినా. యూట్యూబ్లో చేయండి అంటే అందరు అసలు యూట్యూబ్లో కామెంట్లు తక్కువ, వాట్సాప్లో కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి నాకు. సరే ఎట్లయితే ఏముంది, నన్ను అయితే ఎంకరేజ్ చేస్తారు కదా, అదే చాలు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఈరోజు అవిసె గింజల పొడి తెలుసు కదా, మన తాత అమ్మమ్మ వాళ్ళ టైంలో మనము అవిసె గింజల పొడి అనేది మనము అప్పుడు ఆ టైంలో ఉంటుండే. అసలు నార్మల్గా రెగ్యులర్గా అయితే ఇప్పుడు తినేటోళ్ళు కూడా తింటారు. మా అమ్మ అయితే రెగ్యులర్గా వచ్చినప్పుడు అయితే నాకు ఇది అవిసె గింజల పొడి చేసి ఇచ్చిపోతుంది ఎప్పుడైనా. ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది కదా వర్షాకాలం, ఇంకా ఇప్పుడు వర్షాలకి జలుబు సర్ది ఇవన్నీ ఉంటాయి కదా, సర్దికి మన దగ్గులు ఇవన్నిటికీ అవిసె గింజల పొడి వేసుకొని తింటే మంచి ప్రోటీన్, ఫైబర్ ఫుడ్, మంచి హెల్దీ ఫుడ్ అనమాట. ఇది మనము కంపల్సరీ వేడి వేడి అన్నంలో ఒక్క ముద్ద వేసుకొని తింటే అవిసె గింజల పొడి అన్ని విధాల ఆరోగ్యంగా ఎంతో మంచిది. కాబట్టి మనం ఇప్పుడు అవిసె గింజల పొడి చేస్తున్నాము. చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇది మా అమ్మ స్టైల్లో, మా అమ్మ ఎట్లా చేసిందో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నా. అసలు నేను మా అమ్మని రమ్మన్నా, నేను మా అమ్మతో చేపిద్దామని అనుకున్నా, మా అమ్మతోని చేపియాలని ఉండే. ఆ ప్రాసెస్లోకి వెళ్దామా. అవిసె గింజల పొడి మంచిగా ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి అన్నంలో వేసుకొని తిందాం. ఇప్పుడు సేమ్ నేను చేసినట్టు చేయండి. ఇది మా అమ్మ స్టైల్లో చేద్దాం రండి, చూద్దాం. ఐటెం చూపిస్తా రండి. అవిసె గింజలు 1 కప్పు తీసుకున్నా. ఇవి 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్. ఇది మనం ఎంతరని వేసుకోవచ్చు, జీలకర్ర ఫ్లేవర్ కోసము. కొంచెం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఒక 2-3 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లిపాయలు 1 గుప్పెడు తీసుకున్నా, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు. ఇది ధనియాలు వచ్చేసి 1/2 కప్పు తీసుకున్నా. ఇది పెద్ద గుప్పెడంతా మన కరివేపాకు తీసుకున్నా. ఇది మిర్చి అనేది మనం తినేదాన్ని బట్టి, కారం అంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇది నువ్వులు 1/2 కప్పు. ఇంకా లాస్ట్ వచ్చేసి మనము ఇంగువ తీసుకుందాం. మీరు ఏ ఫ్లేవర్ వాడితే ఆ ఫ్లేవర్ ఇంగువ కొంచెం వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి ప్రతి దాంట్లో ఇంగువ వాడండి. ఇంగువ కొంచెం వేసుకుందాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము అవిసె గింజలు అనేది మంచిగా వేసేసుకుందాము. ఇది 1 కప్ వేసుకున్నాం కదా, మంచిగా చిన్నగా పెట్టుకోండి. స్టవ్ మాత్రం మాడనేయొద్దు, మెల్లగా నిదానంగా మంచిగా ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా వేగాలన్నమాట. ఇది అవిసె గింజలు బాగా చిన్నగా పెట్టుకోండి, స్టవ్ చిన్నగా పెట్టుకుంటేనే బాగా వేగాలి కదా, వేగే వరకు మనకు టైం పడుతుంది అనమాట. నెట్టేసేసుకొని మనము ఇట్లా కలర్ చేంజ్ అయినాయి చూడండి, మంచిగా మనము ఇట్లా ఇరుగుతున్నాయి చూడండి, ఇట్లా ఇరగొడితే ఇరిగిపోవాలన్నమాట. అప్పటి వరకు మనము సన్నగా చిన్న స్టవ్ పెట్టేసేసి మనం ఇట్లా విరగొట్టాలి. వస్తలేదు, చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి. చూడండి ఇరిగిపోయిందా. ఇట్లా చిన్నగా మంచి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు అయినా సరే పర్వాలేదు, మాడకుండా మాత్రం మంచిగా వేయించుకోవాలి. నాకు కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు మనం ఇవి పక్కకి పెట్టేసేద్దాం. మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు అవిసె గింజలు అనేది ఇట్లా ఒక ప్లేట్లో తీసేసుకుందాము. తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లో మనము నువ్వులు వేసేసుకుందాం. ఇవి కూడా చిన్నగా స్టవ్ పెట్టుకొని కొద్దిసేపు వేగనియాలి. మంచిగా వేగిన తర్వాత కలర్ అనేది చేంజ్ కావాలి. కలర్ చేంజ్ అయినంత వరకు మంచిగా వేగిద్దాం. చూడండి మంచిగా నువ్వులు అనేది చేంజ్ అయినాయి. ఇప్పుడు నువ్వులు తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు వేసేసుకుందాం. ఇవి కూడా అంతే సేమ్, కొద్దిసేపు వేగిన తర్వాత, ఇదంతా సన్న పని, చాలా టైం పడుతుంది కానీ తినేటప్పుడు మాత్రం ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి చూడండి ధనియాలు. ఇప్పుడు ఇదే ధనియాలు కూడా తీసేసుకుందాం. ఇది కరివేపాకు గుప్పెడు తీసుకున్నా. మంచిగా ఇవి మొత్తం ఎండిపోయినట్టు వేయాలన్నమాట. కరివేపాకు మనకి
పొడికి నేను మాత్రం కొంచెం ఎక్కువనే తీసుకున్నా కరివేపాకు. మీ ఇష్టం, ఇంకా కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదు. మనకంటే చెట్టు ఉంది కాబట్టి నేను ఎక్కువనే తీసుకున్నా. కరివేపాకు వేయించేటప్పుడు వస్తుంది స్మెల్, నిజంగా ఎంత బాగా వస్తుంది చూడండి, అసలు మస్తు వస్తుంది. కరివేపాకు వేసేస్తున్నా. ఎండుమిరపకాయ, ఈ కాయలు కూడా ఇట్లా మంచిగా వేగాలి చూడండి. శనగపప్పు పెద్ద 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. మినపప్పు కూడా అంతే, సేమ్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. ఇవి కూడా వేగాలి 2. జీలకర్ర, మెంతులు, చింతపండు. ఇది మనం అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, మంచిగా అన్ని స్మెల్ అయితే బాగా వస్తుంది, సూపర్ వస్తుంది ఒక్కొక్కటి వేయించుతుంటే. ఇంకా ఇవన్నీ చల్లగా కావాలి. చల్లగా అయిన తర్వాత, మంచి చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పౌడర్ వేసేసుకొని అది ఎట్లా చేసుకుందాం అనేది చూపిస్తాను నేను. పౌడర్ చేసుకుందాం కొంచెం, ఒక 10 మినిట్స్. వాతావరణం చల్లగా ఉంది కాబట్టి 10 మినిట్స్లో చల్లగా అయిపోతుంది. కాగానే పౌడర్ చేసేసిద్దాం. సాల్ట్ తగినంత, కొంచెం ఇంగు వేసుకుందాం. మొత్తానికి అవిసె గింజల పొడి రెడీ చేసిన. చూడండి, చెయ్యండి. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఈ వర్షాకాలము చలికి గొంతు మొత్తం పోతుంది కదా, ఆ టైంలో వేసుకొని తినండి. అస్సలు మొత్తం సర్ది అనేది మొత్తం తగ్గిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. నా స్టైల్లో, ఇది మా అమ్మ స్టైలు కూడా. మా అమ్మ స్టైలే నా స్టైలు. చేసి చూడండి. ఇది మన అవిసె గింజల పొడి. ఓకేనా?